హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం వైట్ బోర్డ్ యానిమేషన్కి ఒక బెస్ట్ యాప్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యాప్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సో దాన్ని యూజ్ చేసి ఒక బెస్ట్ అవుట్పుట్ ఎలా తీసుకురావాలి, ఇలా దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి చాలామంది ఎందుకు అడిగారంటే, సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి బెస్ట్ ఐడియాస్ అని ఒక సెకండ్ పార్ట్ అయితే చేశాను. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఒక కంపారిజన్ వీడియోస్ వైట్ బోర్డ్లో చేయండి. సో ఒక హీరోకి ఇంకో హీరోకి, ఒక సినిమాకి ఇంకొక సినిమాకి కంపారిజన్ వీడియోస్ చేయండి. సో దానివల్ల వ్యూస్ వస్తాయి, ఓన్ కంటెంట్ కాబట్టి మీకు మానిటైజేషన్ కూడా అవుతుందని చెప్పాను. సో అప్పటి నుంచి చాలామంది అడిగారు, నాకు మెసేజ్ చేశారు, కాల్ చేశారు, ఏంటి యాప్ చెప్పు అని అడిగారు. సో చెప్పిన చెప్పేశాను, బట్ అది ఎలా యూజ్ చేయాలి అని కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఓన్లీ వాళ్ళకి కాదు, సో మామూలుగా వైట్ బోర్డ్ యానిమేషన్స్తో ఏ రకమైన వీడియోస్ చేయాలనుకున్నా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ నేను ఫోన్లో చేసేదంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో అక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, సో అది యాక్చువల్గా నేను ఇందాక ఊరికే చేశాను. సో అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది ఏంటో. కింద ప్లస్ బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. సో అక్కడ మీకు మూవీ నేమ్ టైటిల్ ఇమ్మంటారు. సో మీరు ఏదైనా టైటిల్ ఇచ్చుకోవచ్చు. తర్వాత చూస్ కాన్వాస్ సైజ్ అంటే మనకి దేనిలో పెడుతున్నాం వీడియోని, సో దాన్ని బట్టి సైజెస్ ఉంటాయి. సో యూట్యూబ్లో అయితే యూట్యూబ్ 1080p తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉంది, టిక్టాక్ ఉంది, విమియో ఉంది, ఫేస్బుక్ ఉంది. సో మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, ఒకవేళ రెడ్మీ ఫోన్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నా, వేరే ఏ ఫోన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, రెడ్మీ ఫోన్స్కి మాత్రం ఈ డార్క్ మోడ్ అయితే ఆఫ్ చేసుకోండి. డార్క్ మోడ్లో ఈ యాప్ అనేది ఆప్టిమైజ్ అవ్వలేదు సరిగ్గా. సో ఇట్లా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ అయితే. కింద మనకి 1 అని రాసి ఒక బాక్స్ ఉంది కదా, ఇది మనకి ఫ్రేమ్ అనమాట, ఫస్ట్ ఫ్రేమ్. సో దీని తర్వాత మనం ఎన్ని ఫ్రేమ్స్ కావాలంటే అన్ని ఫ్రేమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఇందులో మనకి డస్ట్బిన్ పక్కన ఒక గ్యాలరీ సింబల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మనం వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఏదైనా వాల్పేపర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి తీసుకున్నాను, ఓకేనా. సో ఇది ఒకటి తీసుకొని క్రాప్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనం ఏదైనా చేయొచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను, ఒక కొత్త యాడ్ చేసి ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో సెకండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ అని ఇస్తున్నాను, ఇన్సర్ట్ కొడుతున్నాను. సో ఇన్సర్ట్ కొట్టగానే మనకి ఇక్కడ అఖిల్ అని పేరు కనిపించింది అనమాట. సో దీని సైజ్ పెంచాలంటే కింద మనకి బ్లాక్ కలర్లో బాక్స్ తర్వాత మీకు నెంబర్ ఉంది కదా 100 అని, సో దాన్ని ఒక 200 చేయండి. సో పెద్ద అవుతుంది. ఒక 300 చేస్తే ఇంకా పెద్ద అవుతుంది. సో చాలు, 200 చాలు. సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో కింద మనకి ఏఏ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మనకి ఫాంట్స్ వస్తాయి. మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. సో మన ఇష్టం అది. నేను ఈ ఫాంట్ తీసుకుంటున్నాను. తర్వాత ఇది బ్లాక్ కలర్, ఇది మనకి కలర్స్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ 2 బార్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి కింద ఒకటి, 2 ఉంటాయి. పైది వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది డల్ అవుద్ది అనమాట, అంటే బ్లాక్ అయిపోద్ది, చీకటి అయిపోద్ది. సో మనం డార్క్ కలర్స్ ఇవ్వాలనుకోండి, సో ఇది కొంచెం తగ్గించుకొని మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, రెడ్ ఇస్తున్నాను కలర్. ఓకే, రెడ్ తీసుకొని ఓకే చేస్తున్నాను. సో ఇందులో రెడ్లో కాకుండా నాకు డార్క్ రెడ్ పెట్టాలనుకోండి, సో నేను ఏం చేస్తానంటే ఈ కలర్లోకి వెళ్ళి ఫస్ట్ బార్ తగ్గించుకొని రెడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొడతాను. సో డార్క్ రెడ్ వచ్చిందన్నమాట. సో అలా డల్ కలర్స్ కావాలనుకుంటే ఆ బార్ తగ్గించుకోవచ్చు. సో నేను రెడ్ పెట్టేస్తున్నాను. ఓకే, సో రెడ్ పెట్టేసాను. అండ్ స్టిక్కర్లోకి వెళ్తే, సో యాప్ యూజ్ చేసేటప్పుడు వైఫై అయితే ఆఫ్ చేసుకోండి, యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు యాడ్ ఇమేజ్ ఉంటుంది, యాడ్ ఎస్విజీ, యానిమేషన్, గిఫీ, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎస్విజీ అంటే మనకి చెప్తాను మీకు తర్వాత. సో యాడ్ ఇమేజ్ క్లిక్ చేద్దాం. సో మీరు ఏదైనా ఫోటో తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో తీసుకున్నాను. సో ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద సైజ్ ఉంటుంది. సో సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్యూరేషన్ ఉంది. సో డ్యూరేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ పేరు రాస్తా ఉన్నాడు కదా, సో రాస్తున్నంతసేపు ఆ టైం ఎంతసేపు పడుతుందో సో దాన్ని డ్యూరేషన్ అంటారు. సో అంతసేపు వద్దు, ఆ గీసేది అంతసేపు వద్దు అనుకుంటే మీరు డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. 1 సెకండ్ పెట్టారనుకోండి, సో ఇప్పుడు చూడండి ఫాస్ట్గా వచ్చేసింది కదా. సో అలా ఫాస్ట్గా రావాలనుకుంటే మీరు డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు, లేదనుకుంటే పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ మీకు హ్యాండ్ ఉంటుంది. హ్యాండ్ అంటే ఆ రాసేది పెన్ ఏదైతే ఉందో, సో ఆ చేయి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్ మార్చుకోవచ్చు. అట్లా మీకు నెమలికి కావాలనుకుంటే నెమలికి పెట్టుకోవచ్చు. అలా ఉన్న ఓన్లీ పెన్ ఒక్కటే ఉండాలనుకోండి, సో మీకు పెన్ ఒక్కటే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో మీ ఇష్టం అది, మీకు ఏది నచ్చితే ఆ కలర్ ఆ చెయ్యి అయితే పెట్టుకోవచ్చు. అండ్ స్టిక్కర్లో మీకు ఇక్కడ మీకు యాడ్ ఇమేజ్, యాడ్ ఎస్విజీ అని ఉంది కదా. సో ఎస్విజీ అంటే, సో మామూలుగా మీకు ఇక్కడ ఈ ఇమేజ్ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇట్లా డ్రా చేసుకుంటూ వచ్చింది కదా. సో అంటే ఒక ఇమేజ్ని ఒక రఫ్గా ఇట్లా క్రాస్ నుంచి ఇట్లా గీసుకుంటూ వచ్చిందన్నమాట. అదే మీరు ఎస్విజీ ఇమేజ్ యాడ్ చేశారనుకోండి, సో నీట్గా పెన్సిల్ డ్రాయింగ్ లాగా నేను చూపిస్తాను. స్టిక్కర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఇవన్నీ చూసారనుకోండి, ఇవన్నీ కూడా ఎస్విజీ ఇమేజెస్ అనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏరోప్లేన్ తీసుకుంటున్నాను. సో ఏరోప్లేన్ తీసుకొని సైజ్ పెంచుతున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ యాడ్ చేసింది నేను ఎస్వీజీ ఇమేజ్ అనమాట. ఇది మన నార్మల్ పిఎన్జీ ఇమేజ్. సో ఇప్పుడు చూడండి, ఇది డ్రాయింగ్ ఎలా ఉంది, ఇది డ్రాయింగ్ ఎలా ఉంది చూడండి. అంటే ప్రతిదీ నీట్గా గీస్తుంది అనమాట. సో గీస్తున్నట్టుగా వచ్చేది ఎస్వీజీ ఇమేజెస్. మీకు అవి గూగుల్లో దొరుకుతాయి. మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, సో ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూజిక్ ట్రాక్, వాయిస్ ఓవర్. సో మ్యూజిక్ ట్రాక్ అంటే మీ దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ అంటే డైరెక్ట్గా ఇక్కడే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మీరు చెప్పాలనుకుంటే ఇక్కడే మీరు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను చెప్పాను కదా మొన్న రీసెంట్ వీడియోలో, ఇద్దరు హీరోస్ని కంపేర్ చేస్తూ లేకపోతే 2 మూవీస్ని కంపేర్ చేస్తూ చేయండి అని చెప్పేసి. సో నేను ఒకటి ఎగ్జాంపుల్గా చేశాను, ఒకసారి మీకు అది ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ ఇద్దరు యాక్టర్స్ యొక్క కంపారిజన్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా డ్రాయింగ్స్ చేస్తారు, తర్వాత పేర్లు రాస్తారు. అది మీ ఇష్టం, స్పీడ్ కావాలంటే పెంచుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఇట్లా చేయండి అని చెప్తున్నాను. సో టోటల్ మూవీస్, ఇతనికి ఎన్ని మూవీస్, అతనికి ఎన్ని మూవీస్, టోటల్ నెంబర్ ఆఫ్ హిట్స్, ఇతనికి ఎన్ని, అతనికి ఎన్ని, అట్లా మీరు మూవీస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. దీని కలెక్షన్స్ ఎంత వచ్చాయి, దాని కలెక్షన్స్ ఎంత వచ్చాయి, దీని బడ్జెట్ ఎంత, దాని బడ్జెట్ ఎంత, అలా కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కంపారిజన్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఏం స్కిల్ అవసరం లేదు. సో అంతే, ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నీట్గా ఇది నేను ఊరికి రఫ్గా చేశాను. సో మీరు సపరేట్గా బ్యాక్గ్రౌండ్కి ఏదైనా మార్జిన్స్ లాగా తీసుకొని మీకు నచ్చిన డిజైన్ తీసుకొని, సో దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు మీకు ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసుకొని నీట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మొబైల్లో. సో ఇంకా బెస్ట్ యాప్స్ ఏదైనా ఉంటే మీకు చెప్తాను, ఫోన్లో కాకుండా సిస్టంలో చేయడానికి బెస్ట్ యాప్స్ ఉంటే చెప్తాను. సో సిస్టంలో మీకు ఉన్నాయి కానీ వాటికి వాటర్ మార్క్ పడుతుంది. సో అదొకటే ప్రాబ్లం. వాటర్ మార్క్ లేకపోతే మీకు అవి ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్రజెంట్ మొబైల్లో మాత్రం ది బెస్ట్ యాప్ అని చెప్పేసుకోవచ్చు. సో యాప్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.